హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, దేవుడు కదా మనకి నార్మల్గా చూసుకుంటే కొన్ని ప్రామిసెస్ కదా, దేవుని దగ్గర చాలా వాగ్దానాలు మనం పొందుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏంటి ఇంకా నా వాగ్దానం నెరవేరట్లేదు, నిజంగా నాకు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయా, నెరవేరవా, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, అసలు నిజంగా నా లైఫ్ నేను సెటిల్ అవుతానా, నేను బ్లెస్ అవుతానా, ఏంటి ఒకవేళ మ్యారేజ్ అని అనుకుంటే ఇలా ఉన్నది, నా లైఫ్ ఇలా ముందుకెళ్తుంది, ఇది జాబ్ అని అనుకుంటే ఇలా ఇలా స్ట్రగుల్స్ వెళ్తున్నాను. అసలు దేవుడేమో ఎన్నో వాగ్దానాలు నాతో మాట్లాడాడు కదా, అవి ఏమీ నెరవేరట్లేదు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు ఏంటి, అసలు నిజంగా దేవుడు అవన్నీ చేస్తాడా చేయడా అన్న డౌట్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు కదా నీకు నీ డౌట్ని క్లారిఫై చేయడానికి, ఏంటిది ఆయన నీ పట్ల చేసే కార్యాలని ఎలా చేయబోతున్నాడు ఏంటి, ఒకసారి మనము ఒక మాట ఆయన మన మనకి మళ్ళీ జ్ఞాపకం చేయాలనుకుంటాడు. ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. ఐజియా చాప్టర్ 40 వర్స్ 8. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ద గ్రాస్ విథర్స్ అండ్ ద ఫ్లవర్స్ ఫేడ్, బట్ ద వర్డ్ ఆఫ్ అవర్ గాడ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. చూసారా? చూడండి, గడ్డి ఎండిపోయినా పువ్వు వాడిపోయినా దేవుని వాక్యం అంట ఎప్పటికీ నిత్యం ఉంటదంట. అంటే నీకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆయన ఖచ్చితముగా నెరవేర్చబోతున్నాడంట. సో నువ్వు దిగులు పడకు, భయపడకు. అవునా? ఏంటి నా లైఫ్ ముందుకెళ్ళట్లేదు అని అనుకుంటావేమో. చూడు మై డియర్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, కింగ్ డేవిడ్ ని కూడా సమూయేలు ప్రవక్త పిలుస్తాడంట. సమూయేలు ప్రవక్త పిలిచినప్పుడు అక్కడ చూడండి, ఆ నూనె వేసి అభిషేకిస్తాడంట రాజుగా కదా. కింగ్ డేవిడ్ కూడా ఒక వాగ్దానం వచ్చింది, నేను ఇక ఇజ్రాయెల్ రాజుని. కానీ తర్వాత రోజు నుంచి చూసుకుంటే యాజ్ యూజువల్ గా తన స్టోరీ కదా, మళ్ళీ అదే గొర్రెల్ని తీసుకెళ్లి గొర్రెలను కాయటం. కానీ ఒక వాస్తవంగా చూస్తే చూడండి, ఎక్కడ తన వాగ్దానం డిలే అవ్వలేదంట. కానీ మనము చూస్తే చూడండి, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ లో మేబీ డేవిడ్ స్ట్రగుల్ అయ్యాడేమో, కానీ ఆ వాగ్దానము నెరవేర్చకుండా ఉండలేదంట. ఇజ్రాయెల్ ప్రజల్లో స్థిరమైన రాజు ఎవరైనా ఉన్నారంటే ఈ కింగ్ డేవిడ్ ఒక్కడే కదా, ఓట మెరుగని రాజు అంట. సో నువ్వు దిగులు పడకు, భయపడకు. ఏదైతే వాగ్దానం నీకు ఇచ్చాడో అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చబోతున్నాడంట. నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన కుమ్మరించబోతున్నాడు. ఆమేన్.